ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే పాస్టర్ల మీద ఎక్కువగా దాడులు అయితే జరుగుతున్నాయి. అయితే ఇక్కడ పాస్టర్ల పైన దాడులు ఎక్కువగా ఎందుకు జరుగుతున్నాయి అని మనం చూసుకున్నట్లయితే పాస్టర్ల పైన కొన్ని అభియోగాలు అయితే ఉన్నాయి. అవేమిటని మనం చూసుకున్నట్లయితే ఒక మతం వాళ్ళని వాళ్ళ మతంలోకి లాగేస్తున్నారు పాస్టర్లు అని చెప్పి పాస్టర్ల పైన అభియోగాలు అయితే ఉన్నాయి. అంతేకాకుండా మరో విషయం ఏమిటంటే ఒక కులానికి మరో కులానికి కూడా ఇక్కడ పడడం లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా క్రిస్టియన్ మతం అంటే వేరే మతానికి అయితే పడదు. దానివల్ల పాస్టర్ల పైన అయితే దాడులు అయితే ఎక్కువగా జరుగుతున్నాయి. అసలు పాస్టర్ల పైన దాడులు ఎందుకు ఎక్కువగా జరుగుతున్నాయి, అలాగే నిజంగానే పాస్టర్లు మత మార్పిడులు చేస్తున్నారా అనే విషయాలు కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక మన దేశంలో చూసుకున్నట్లయితే పరమత సహనం అనేది నానాటికి తగ్గిపోతుంది. అంటే ఒక మతం అంటే ఇంకో మతానికి అసలు ఇష్టం ఉండడం లేదు. అంతేకాకుండా ఒక మతం పైన మరొక మతం ద్వేషపూరితమైన వ్యాఖ్యలు అయితే చేస్తున్నాయి. ఈ విధంగా క్రిస్టియన్ల మీద, పాస్టర్ల మీద, అలాగే క్రిస్టియన్ మిషనరీలు ఉన్నాయి కదా, వాటి మీద కూడా నిత్యం దాడులు అయితే జరుగుతూ ఉన్నాయి. అలాగే పాస్టర్ల మీద, అలాగే క్రిస్టియన్ల మీద దాడులు జరగడం అనేది మన దేశంలో ఇప్పుడు కొత్తమి కాదు, ఎప్పటి నుంచో ఇవి జరుగుతూ వస్తున్నాయి. నేషనల్ కమిషన్ మైనారిటీస్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం క్రైస్తవుల మీద వందల సంఖ్యలో దాడులు జరుగుతున్నాయని వాళ్ళైతే చెప్తున్నారు. అయితే ప్రపంచంలో క్రిస్టియన్ల పైన వ్యతిరేకంగా, అలాగే క్రిస్టియన్లకు ప్రమాదకరంగా ఉన్న కంట్రీస్ లో మన భారతదేశం చూసుకున్నట్లయితే 15వ స్థానంలో ఉంది. అలాగే క్రిస్టియన్ల పైన ఎక్కువగా దాడులు చేసేది ఎవరని మనం చూసుకున్నట్లయితే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, బీజేపీ పార్టీ, బజరంగ్ దళ్ వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, వీళ్ళే మన భారతదేశంలో ఎక్కువగా క్రిస్టియన్ల పైన దాడులు చేస్తున్నారని వాళ్ళ పైన ఒక ఆరోపణ అయితే ఉంది. అయితే పై చెప్పిన వాళ్ళు క్రిస్టియన్ల పైన ఎందుకు దాడి చేస్తున్నారని మనం చూసుకున్నట్లయితే వాళ్ళు ఏమని చెప్తున్నారంటే క్రిస్టియన్ మిషనరీ వాళ్ళు బలవంతంగా ప్రజలను ప్రలోభపెట్టి మత మార్పిడులు చేస్తున్నారని వాళ్ళైతే చెప్తున్నారు. అసలు ఇందులో నిజముందా లేదా అనేది ఇప్పుడు చూద్దాము. ఏ మనిషినైనా మనం చూసుకున్నట్లయితే బలవంతంగా ఏ మనిషి కూడా మత మార్పిడికి గురికాడు. ఒకవేళ ఆ మనిషి మత మార్పిడికి గురయ్యాడని మనం అనుకున్నట్లయితే దానికి సంబంధించిన కారణాలు వెతకాలి. ఒక మనిషిని బెదిరించడం ద్వారా, అలాగే భయపెట్టడం ద్వారా మత మార్పిడి చేయడం అనేది చట్టరీత్యా నేరం. దీనికి శిక్షలు కూడా ఉంటాయి. అలా జరిగిందని ఎవరైనా తెలుసుకున్నప్పుడు దానిపైన న్యాయ విచారణ చేయాలి. అలా కాకుండా చట్టాన్ని చేతిలోకి తీసుకోవాల్సిన అవసరం ఏముంది, మీరే ఒకసారి ఆలోచించండి. అయితే ఇక్కడ ఒక విషయం అయితే గమనించండి. అదేమిటంటే ప్రలోభాలకు లొంగి మతం అనేది మార్చుకున్నవాడు ఓన్లీ క్రిస్టియన్ మతమే ఎందుకు తీసుకుంటాడు? వేరే ఇతర మతాలు ఉన్నాయి కదా, వాళ్ళు కూడా ఇతన్ని ప్రలోభ పెడతాడు కదా. సో అటువంటి సమయంలో అతను క్రిస్టియన్ మతం కాకుండా వేరే మతమైనా ఆచరించవచ్చు కదా. అటువంటి సమయంలో అతను ఏ మతం తీసుకుంటే ఏముంది, అలాగే ఏ మతంలో అతను ఉంటే ఏముంది? ఎందుకంటే అతను ప్రలోభాల వల్ల ఆ మతం నుంచి మళ్ళీ వేరే మతంలోకి మారవచ్చు కదా. అతని వల్ల ఆ మతంలో ఉన్న ధర్మం ఎక్కడ నిలబడుతుంది? ఒకవేళ ఆ మనిషి ఏ మతంలో ఉన్నా సరే ఆ మతానికి సంబంధించినటువంటి మనస, వాచ, కర్మణ వంటి పద్ధతులు అతను అనుసరించాలి కదా. ఒకవేళ అతనిని బలవంతంగా మతం మార్పిడి చేసినట్లయితే అతను మనస, వాచ, కర్మణ ఆ పద్ధతులు ఎందుకు పాటిస్తాడు? పాటించడు కదా. ఒకవేళ అతనిని బలవంతంగా అతని మతాన్ని మార్చినట్లయితే ఏ మతానికైనా కొన్ని ధర్మాలు అయితే ఉన్నాయి. సో ఆ ధర్మాలకు ఇతను ఏ విధంగానూ ఉపయోగపడడు. ఎందుకంటే ఆ మతానికి సంబంధించిన అన్ని పద్ధతులు అతను ఫాలో అవ్వాల్సి ఉంటుంది. బలవంతంగా మత మార్పిడికి గురైన వ్యక్తి ఆ పద్ధతులు ఫాలో అవడానికి ఎక్కువగా ఇష్టపడడు కదా. ఒకవేళ ఒక మనిషి ప్రలోభాలకు లొంగి మతం మార్పిడి చేసుకుందామని అనుకుందాము. అయితే అతను ఎందుకు అలాగా మతాన్ని మార్చుకుంటాడు? ఆకలిక, లేక డబ్బులకు ఆశపడ? ఆకలి కోసమే అతను మతం మార్పిడి చేసుకున్నాడని మనం అనుకున్నట్లయితే మన దేశ పరిస్థితులు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆ విధంగానైతే లేవు. ఎవరో ఒకరు అతని ఆకలి తీర్చే అవకాశం అయితే ఉంటుంది. అలాగే డబ్బుకు ఆశపడి అతను మతం మార్పిడి చేసుకున్నాడని మనం అనుకున్నట్లయితే అతను ఆ మతానికి సంబంధించిన పద్ధతులు అనుసరించాలి కదా. సో అతను అవి అనుసరించడు. ఇక ఆ పద్ధతులు అనుసరించిన వ్యక్తి ఏ మతంలో ఉన్నా ఒక్కటే. అయితే ఇక్కడ ఒక మాట అయితే అంటారు, అదేమిటంటే ధర్మ పరిరక్షణ అని అనడం జరుగుతుంది. అయితే ఇక్కడ ధర్మ పరిరక్షణ అంటే ఒక మతం వాళ్ళు మరో మతాని పైన దాడులు చేయకుండా ఉండడం. అలా ఎప్పుడైతే ఒక వ్యక్తి అనుకుంటాడో అప్పటి నుంచి ఎటువంటి సమస్యలు ఉండవు. ఏదేమైనప్పటికీ పాస్టర్లలో ఉన్న మొదటి సమస్య ఏంటని మనం చూసుకున్నట్లయితే వాళ్ళ పైన భౌతికంగా దాడి చేయడమే. ఇక రెండో సమస్య ఏంటని మనం చూసుకున్నట్లయితే కొన్ని సంస్థలు అయితే ఉన్నాయి. ఆ సంస్థలకు ఫారిన్ నుండి వాళ్ళకైతే
ఫండ్స్ అయితే వస్తూ ఉంటాయి. అయితే అక్కడ ఉండే పాస్టర్లు ఫారిన్ వాళ్ళని ఏ విధంగా మోటివేట్ చేస్తున్నారని మనం చూసుకున్నట్లయితే ఫారిన్ నుండి వాళ్ళు ఫండ్స్ తీసుకొని ఎన్నో చర్చలు కడుతున్నట్లు, అలాగే ఆ డబ్బులను అనాథాశ్రమాలకు ఇస్తున్నట్లు, ఎంతో మందిని చారదీసినట్లు, ఎంతో మందిని మత మార్పిడులు చేసినట్లు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫారిన్ నుండి ఎక్కువగా నిధులైతే తీసుకుంటున్నారు. అయితే ఇక్కడ నేను చెప్పేది అందరు పాస్టర్ల గురించి కాదు, కొంతమంది పాస్టర్లు అయితే ఈ విధంగా చేస్తున్నారు. అయితే ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే ఎక్కడో ఒక పాస్టర్ గారు పై చెప్పినట్లు చేస్తూ ఉన్నట్లయితే అందరూ పాస్టర్లను ప్రజలు అదే విధంగా చూస్తున్నారు. ఇక ఆ విషయం తెలుసుకున్న మరో మతం వాళ్ళు పాస్టర్ గారు మత మార్పిడులు చేస్తున్నాడు, అలాగే వీళ్ళకు ఫారిన్ నుండి మనీ వస్తుంది, దాని ద్వారా ప్రజలను మతాల మార్పిడి చేస్తున్నాడనే ఉద్దేశంతో వాళ్ళపైన దాడులు అయితే చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ పాస్టర్లపై భౌతికంగా దాడి చేయడం అనేది కరెక్ట్ అయిన విషయం కాదు. అయితే ఈ విషయంపై మీకు ఏమనిపిస్తుంది ఏంటి అనే విషయాన్ని కిందున్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రిందున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రిందున్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.